Best health packages up to 80% discount. Tirumala Diagnostics. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు సుష్మిత మధు గారు. మరి మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సుష్మిత. నమస్తే నవీన. నమస్తే. సుష్మిత, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ తెలుగు మీడియం స్టూడెంట్స్ని చూసుకుంటే చాలామంది వాళ్ళు లాంగ్వేజ్ ప్రాబ్లం, అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళొచ్చు అనే ఒక అపోహ అయితే ఉంది. అవును, మేము అక్కడికి వెళ్తే వాళ్ళలాగా ఇంగ్లీష్ గడగడ మాట్లాడలేము, తెలుగు మీడియం మాది, అక్కడికి వెళ్ళి మేము వాళ్ళతో మింగిల్ అవ్వలేము అనే చాలా డౌట్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఐటీ ఇండస్ట్రీ వైపు రావడానికి చాలా వెనకంజు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా మంది చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉన్నారు ఐటీలో. సో అలాంటి వాళ్ళకి ఐటీ ఇండస్ట్రీలో కూడా స్టెప్ ఇన్ అవ్వచ్చు అని అంటే, అలాంటి తెలుగు మీడియంలో ఉన్న పిల్లలకి మీరేం చెప్తారు? డెఫినెట్లీ తెలుగు మీడియం ఉన్న వాళ్ళకి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి నవీన. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది మన తెలుగు మీడియంలో వాళ్ళు గ్రాడ్యుయేషన్ అంటే వాళ్ళ స్టడీస్ అయినా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళ కోసమే ఐటీ ఇండస్ట్రీ, కానీ ఇది కంప్లీట్లీ రాంగ్. ఐటీ ఇండస్ట్రీ అందరి కోసం, అంటే తెలుగు మీడియం ఇంకా ఇంగ్లీష్ మీడియం హిందీ మీడియం అట్లా ఏం లేదు. స్కిల్స్ ఉన్నాయి అంటే మీరు ఐటీలో జాబ్ చేసుకోవచ్చు. మీరు కోడింగ్ చేసేటప్పుడు అది తెలుగులో కోడింగ్, ఇంగ్లీష్లో కోడింగ్ అట్లా ఉండదు. కోడింగ్ ఒకటే లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటే ఉంటుంది. అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంత బాగా చేయగలుగుతారు, తెలుగు మీడియం వాళ్ళు కూడా అంత బాగా చేయగలుగుతారు. తెలుగు మీడియం వాళ్ళు కొంచెం కన్సిడర్ చేయాలి, కొంచెం ఆలోచించాలి. అది వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అదే ఇంగ్లీష్లోనే చదివి వచ్చారు కాబట్టి ఇంగ్లీష్లో ఏమైనా క్వశ్చన్ అడిగేటప్పుడు వాళ్ళు గడగడగడ చెప్పేస్తారు. కానీ ఇక్కడ తెలుగు మీడియం చదివి వచ్చిన క్యాండిడేట్స్ కొంచెం స్ట్రగుల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళందరికీ నేను ఏం చెప్తాను అంటే, మీరు డెఫినెట్లీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు పెంచుకునేట్లాగా ట్రై చేయాలి. ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెంచుకోవచ్చు, అది డెఫినెట్లీ విత్ ప్రాక్టీస్ చేస్తూనే వాళ్ళు ఆ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ని కాన్ఫిడెంట్గా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాం ఇంటర్వ్యూ సెషన్ ఎలా ఉంటుంది, కొన్ని రౌండ్స్ ఉంటాయని చెప్పారు సాఫ్ట్వేర్ జాబ్స్ వాళ్ళకి. ఈ తెలుగు మీడియం వాళ్ళకి ఇంటర్వ్యూ సెషన్ ఎలా వాళ్ళు డీల్ చేస్తారు? ఇంటర్వ్యూ సెషన్స్ అందరి కోసం సేమ్ ఉంటుంది. అంటే హెచ్ఆర్ రౌండ్, టెక్నికల్ రౌండ్, క్లయింట్ రౌండ్, లేకపోతే యాప్టిట్యూడ్ రౌండ్, ఇవి అన్నీ సేమ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా తెలుగు మీడియం వాళ్ళకి కూడా. కానీ తెలుగు మీడియం వాళ్ళు అంటే సపోజ్ ఒక గ్రూప్ డిస్కషన్ అనుకోండి, గ్రూప్ డిస్కషన్లో ఒక 10-20 మెంబర్స్ కూర్చున్నారు. గ్రూప్ డిస్కషన్లో హెచ్ఆర్ వచ్చి ఒక టాపిక్ మీద మీరు మాట్లాడండి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకసారి ట్రై చేద్దామని చెప్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గడగడగడ స్టార్ట్ అయిపోతారు, ఇది అది అది అని. అట్లాంటి సిచ్యువేషన్లో తెలుగు మీడియం వాళ్ళు కొంచెం వాళ్ళు భయపడతారు. వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నోరు తీయరు, వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం భయపడుతూ ఉంటారు. సో ఆ భయం లోపల నుంచి వెళ్ళిపోవాలి అంటే కొన్ని స్కిల్స్లో మీరు జెమ్ అవ్వాలి అని చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ తెలుగు మీడియం పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ ఐటీ ఇండస్ట్రీలోకి రావాలంటే క్వాలిఫికేషన్ అంటే గ్రాడ్యుయేట్ అయ్యాకే రావాలా, ఇంటర్మీడియట్ అప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఐటీ ఇండస్ట్రీలో ఇంటర్మీడియట్ తర్వాత రావడం అంటే అది చాలా కష్టం నవీన. గ్రాడ్యుయేషన్ కంపల్సరీ మీరు కంప్లీట్ చేయండి అని చెప్తాను. గ్రాడ్యుయేషన్లో కూడా సపోజ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు అంటే మీకు ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ లేని వాళ్ళు, కోడింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉంది, అంటే చిన్న చిన్న కంపెనీస్లో. కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయగలుగుతారు, ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు ఐటీ ఇండస్ట్రీలో వెళ్ళగలుగుతారు. అంటే వీళ్ళు ఎలాంటి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటారు? అంటే కంపేర్ టు ఇంగ్లీష్ మీడియం వాళ్ళని తీసుకుంటే ఎలాంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే? వీళ్ళు తెలుగు మీడియంలోనే ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా, సో అక్కడికి వెళ్ళా కొంచెం చేంజ్ అవ్వాలి వాళ్ళు ఖచ్చితంగా. అంటే అప్పుడే వాళ్ళకి టోటల్ ఇంగ్లీష్ అంతా నేర్చుకోవాలన్నా వాళ్ళకి కష్టం, అది రాదు. ఆ గ్రామటికల్ గానీ ఆ ఫ్లూయెంట్ గానీ అంతా రాదు కదా. కొన్ని స్కిల్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలాంటి స్కిల్స్ ఏమన్నా ఉన్నాయా? అలాంటి ఏమైనా చెప్తారా? జాబ్ లో జాయిన్ అయిన తర్వాత లేకపోతే ఇంటర్వ్యూలో ఇది ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళు అంటే బాగానే వాళ్ళు స్కిల్స్ నేర్చుకుని వస్తారు, ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు కాబట్టి ఫాస్ట్గా ఆన్సర్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. ఈ తెలుగు మీడియం స్టూడెంట్స్ డెఫినెట్లీ వాళ్ళ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. మీరు ఏ స్కిల్లో మన కెరియర్ స్టార్ట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ జావాలో లేకపోతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో నా కెరియర్ స్టార్ట్ చేయాలి అంటే ఆ స్కిల్లో జెమ్ ఉండాలి. ఈవెన్ ఈ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్ కన్నా నేను కొంచెం ఎక్కువ నేర్చుకోవాలి, లాగా ఆ స్టేజ్లో వాళ్ళు నేర్చుకోవాలి. దీనికోసం నేను ఏం చెప్తాను అంటే, మీరు లైఫ్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏం చేస్తలేరు, మీరు అది చేయాలి. తెలుగు మీడియం స్టూడెంట్స్ లైఫ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం, లేకపోతే ఇంటర్న్షిప్స్ మీద వర్క్ చేయడం. సో ఈ ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ కన్నా నా రెజ్యూమేలో నేను ఎక్కువ నేర్చుకుని వచ్చినా, నేను ఎక్కువ స్కిల్స్ చూపించగలుగుతున్నాను అంటే హెచ్ఆర్స్ అయినా ఈ ఇంటర్వ్యూలో డెఫినెట్లీ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే,
సో మీరు ఇప్పుడు ఇంటర్న్షిప్స్ అన్నారు, లైవ్ ప్రాజెక్ట్స్ అన్నారు కదా సుష్మిత, కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? చాలా కంపెనీస్ వాళ్ళు సమ్మర్ ఇంటర్న్షిప్స్ కండక్ట్ చేస్తూనే ఉంటారు. కొన్ని ఇంటర్న్షిప్స్ ఎలా అంటే వాళ్ళు పేమెంట్ కూడా చేస్తారు, కొన్ని ఇంటర్న్షిప్ ఫ్రీ ఇంటర్న్షిప్స్ అని చెప్తారు. పేమెంట్ చేస్తున్న ఇంటర్న్షిప్ అది శాలరీ చెప్పారు, వాళ్ళు స్టైఫండ్ అంటారు. సో స్టైఫండ్ ఇస్తున్న ఇంటర్న్షిప్స్ లో ఎలా ఉంటుంది అంటే 2 months ఇంటర్న్షిప్, 3 months ఇంటర్న్షిప్, కొన్ని అంటే 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ లో వాళ్ళ ప్రాజెక్ట్ మీద మీరు వర్క్ చేస్తారు, మీరు రియల్ టైం సినారియో ఎలా ఉంటుంది, రియల్ టైం ప్రాజెక్ట్ లో ఎలా వర్క్ చేస్తారు ఇవి అన్ని నేర్చుకుంటారు. సో డెఫినెట్లీ మీరు మీ రెజ్యూమేలో 4 years అయినా 3 years గ్రాడ్యుయేషన్ చేస్తూ మీరు ఇంటర్న్షిప్స్ చేశారు అంటే డెఫినెట్లీ వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొకటి నేను యాడ్ చేస్తాను నవీన, తెలుగు మీడియం నుంచి వస్తున్న స్టూడెంట్స్ యూజువల్లీ అంటే ఇది హైదరాబాద్ అంటే ఇది Tier 2 Tier 1 సిటీస్ కాదు, కొంచెం డిస్ట్రిక్ట్ లెవెల్స్ నుంచి వస్తున్న క్యాండిడేట్స్ తెలుగు మీడియం నుంచి వస్తున్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి సిటీస్ అయినా డిస్ట్రిక్ట్ లో వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉండకపోవచ్చు, రైట్? వాళ్ళకి లైఫ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసే సిచ్యువేషన్స్ ఉండకపోవచ్చు. సో అట్లాంటి టైంలో వాళ్ళు డెఫినెట్లీ ఇంటర్న్షిప్ కోసమైనా వాళ్ళ సిటీకి రావాలి. ఓకే, సో ఖచ్చితంగా ఇంటర్న్షిప్స్ అనేవి చేస్తే వాళ్ళకి స్కిల్స్ కొంచెం డెవలప్ చేసుకొని కూడా డెవలప్ అవుతుంది, స్టెప్ ఇన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. తెలుగు మీడియం స్టూడెంట్ వాళ్ళు అంటే వాళ్ళ డిస్ట్రిక్ట్స్ నుంచి వాళ్ళు హైదరాబాద్ లో ఒక 2-3 months ఉండి హైదరాబాద్ మొత్తం కొంచెం ఫ్రెండ్స్ అయినా నెట్వర్క్ అట్లా బిల్డ్ చేసుకుంటే వాళ్ళకి ధైర్యం అంటే కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, అండ్ వాళ్ళు మాట్లాడే విధానం కూడా చేంజ్ అవుతుంది, అండ్ ప్లస్ వాళ్ళు ఇంటర్న్షిప్ అయినా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకున్నారు అంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ని కూడా బీట్ చేసేస్తారు. సుష్మిత, ఫైనల్ గా చెప్పండి మా వ్యూవర్స్ కి, అంటే వీడియో చూస్తున్న ఉంటారు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా వాచ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీరు తెలుగు మీడియం నుంచి గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ చేశారు అంటే మీరు డెఫినెట్లీ బాధపడద్దు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మీరు తెచ్చుకోవద్దు. మీరు కూడా ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ కన్నా మీరు ఇంకా ఎక్కువగా డబ్బు సంపాదించుకోవచ్చు, మంచి జాబ్లో సెటిల్ కావచ్చు. ఓన్లీ వన్ థింగ్ అంటే మంచి స్కిల్స్ నేర్చుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, ప్లస్ ఇంటర్న్షిప్ అయినా లైఫ్ ప్రాజెక్ట్ అయినా నేర్చుకోండి. ఏ కోర్స్ మీ ప్రొఫైల్కి సూటబుల్ అది డెఫినెట్లీ మీరు స్టార్టింగ్లోనే ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్ నవీనా, థ్యాంక్ యూ.